యువతి మెట్రోలో కూర్చుని ప్రశాంతంగా పుస్తకం చదువుతోంది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఆమె చేతిలో ఉన్న పుస్తకం పేరు చూసిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ పుస్తకం పేరు హౌ టు కిల్ మెన్ అండ్ గెట్ అవే విత్ ఇట్. అంటే పురుషులను ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలి అని అర్థం వచ్చే ఈ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఈ పుస్తకం ఏంటి? ఇది నిజంగానే ప్రమాదకరమైన పుస్తకమా? లేకపోతే ఈ టైటిల్ వెనుక మరో కథ ఉందా? కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక యువతి మెట్రోలో ప్రయాణిస్తూ ఒక పుస్తకం చదువుతూ కనిపించింది. మొదట్లో అది సాధారణ వీడియోలా కనిపించినా కెమెరా జూమ్ చేసిన తర్వాత ఆ పుస్తకం టైటిల్ కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. హౌ టు కిల్ మెన్ అండ్ గెట్ అవే విత్ ఇట్ అనే పుస్తకం పేరు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. కొంతమంది దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు ఇటీవల కొన్ని హత్య కేసులతో దీనిని అనుసంధానం చేస్తూ చర్చ మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో లక్షలాది వ్యూస్ ను సంపాదించింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది నిజంగా హత్యలు ఎలా చేయాలో నేర్పించే పుస్తకం కాదు. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ రచయిత్రి క్యాటీ బ్రెంట్ రచించారు. ఇది ఒక డార్క్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ ఫిక్షన్ నవల. ఈ కథలో ప్రధాన పాత్ర సమాజంలో మహిళలపై జరిగే వేధింపులు, దుర్వినియోగం వంటి అంశాలపై వ్యంగ్యంగా, నాటకీయంగా స్పందించే ఒక కల్పిత పాత్ర. అంటే ఈ పుస్తకం నిజ జీవితంలో నేరాలు చేయమని ప్రోత్సహించదు. ఇది పూర్తిగా ఒక కల్పిత కథ మాత్రమే. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఇలాంటి టైటిల్స్ ఎందుకు పెడతారు అని ప్రశ్నించారు. మరికొందరు ఒక పుస్తకం టైటిల్ చూసి తీర్పు ఇవ్వడం సరైంది కాదు అని అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఈ వీడియోను సరదా మీమ్స్ గా మార్చి వైరల్ చేశారు. ఇక ఒక ప్రశ్న మరోసారి చర్చకొచ్చింది. మనము పుస్తకాన్ని దాన్ని కవర్ చూసి అంచనా వేయగలమా? లేక అందులోని కథా సందేశాన్ని తెలుసుకున్న తర్వాత అభిప్రాయాన్ని చెప్పాలా? ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. సోషల్ మీడియా యుగంలో ఒక ఫోటో, ఒక వీడియో లేదా ఒక పుస్తకం టైటిల్ కూడా పెద్ద చర్చకు కారణం కావచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం ఒక టైటిల్ ఆధారంగా నిర్ణయానికి రావడం సరైంది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి కథకు మరో కోణం ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? హౌ టు కిల్ మన్ అండ్ గెట్ అవే విత్ ఇట్ అనే టైటిల్ మీకు షాక్ ఇచ్చిందా? లేదా ఇది ఒక కల్పిత కథ మాత్రమే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి.